గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, నిన్న మనము ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన బిట్స్ను మనం కొన్ని చూసుకున్నాం. ఈరోజు కంటిన్యూటీగా మరికొన్ని బిట్స్ను మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళలు దాదాపు ఎన్ని రకాల ఉత్పత్తులను సాధిస్తున్నారు? అంటే ఎన్ని రకాల ఉత్పత్తులు సాధిస్తున్నారంటే 500 రకాల, దాదాపుగా 500 రకాల ఉత్పత్తులను మహిళలు సాధించడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాలలో డ్వాక్రా సంఘాలు ఎన్ని కోట్ల ఉత్పత్తులను అమ్మకాలను సాగించింది? అంటే 3 కోట్లు. ఓకే, 3 కోట్లు. దాని తర్వాత డ్వాక్రా మహిళా సంఘాలు ఏవే కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి? ఏవే కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి అంటే మధ్యాహ్న భోజన పథకము, సంక్షేమ వసతి గృహాలకు కూరగాయలు, పాలు సరఫరా చేయడము, దాని తర్వాత పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అనమాట. ఓకే, దాని తర్వాత చంద్రబాబు నాయుడు స్వయం సహాయక బృందాల ఆర్థిక సాధికారత కోసం ఎంత మొత్తం సమకూర్చాలని నిర్ణయించారు? ఎంత నిర్ణయించారంటే 10,298 కోట్లు. ఓకే, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేనిని అరికెట్టేందుకు అభయం యాప్ రూపొందించింది? ఈ యాప్ ఎందుకు రూపొందించింది అంటే మహిళల విద్యార్థినులపై ఆగయత్వాలు అధికమైన దృష్ట్యా, అంటే ఆగయత్వాలంటే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, దానికోసం అది నిర్మూలించడానికి ఈ యాప్ను రూపొందించడం జరిగింది. మహిళల విద్యార్థులపై ఆగత్యాలు అధికమైనందుకు ఇది చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దాని తర్వాత మహిళల రక్షణ కోసం అభయం యాప్ను ఎన్ని నిమిషాలలో స్పందించేలా దీనికి రూపొందించారు? ఎన్ని నిమిషాల్లో ఈ యాప్ ద్వారా మనం ఎప్పుడైతే మెసేజ్ పెడతామో ఈ యాప్ ద్వారా ఎన్ని నిమిషాలు వాళ్ళు స్పందిస్తారంటే 15 నిమిషాల్లో స్పందించారు. ఎన్ని నిమిషాలు అంటే 15 నిమిషాల్లో. ఓకే, దాని తర్వాత మగవాళ్లకు ధీటుగా మహిళలు తమ కాళ్లపై తాము నిలవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని ప్రారంభించారు? ఏ పథకాన్ని ప్రారంభించారంటే షీ ఆటో. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, షీ ఆటో. ఓకే, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భీమా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో ప్రవేశపెట్టింది? అంటే అన్న అభయహస్తం. ఓకే, అన్న అభయహస్తం. దాని తర్వాత గోరుముద్దల పథకం కింద ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు? అంటే 133,733 మంది. ఓకే, దాని తర్వాత పురిటి నవ్వులు విరబూయించడమే లక్ష్యంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద ఎంతమంది గర్భిణీలు బాలింతలకు ప్రభుత్వం అదనంగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది? ఎంత అంటే 8.56 లక్షల మందికి. ఓకే, దాని తర్వాత షీ ఆటో పథకం కింద ఎంత విలువ చేసే ఆటోలను 7% సబ్సిడీపై 49 మంది మహిళలకు పంపిణీ చేశారు? అంటే కోటి విలువ. ఓకే, దాని తర్వాత షీ ఆటో పథకం కింద కోటి విలువ చేసే ఆటోలను 7% సబ్సిడీపై ఎంతమంది మహిళలకు పంపిణీ చేశారు? అంటే ఎంతమందికి అంటే 49 మందికి. దాని తర్వాత డ్వాక్రా సంఘ మహిళలు పొదుపు చేసుకున్న మొత్తాన్ని సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? ఏంటంటే మ్యాచింగ్ గ్రాంటు. ఓకే, మ్యాచింగ్ గ్రాంటు. ఓకే, అది. దాని తర్వాత డ్వాక్రా సభ్యుల గుర్తింపు ప్రక్రియ కోసం ఏ పథకాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారు? ఏదంటే పెట్టుబడి నిధి పథకం. ఓకే, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక
విధానం అమలు చేసి ఇసుక క్వారీలు నిర్వహణ అమ్మకాల బాధ్యతలను ఎవరికి అప్పగించింది అంటే డ్వాక్రా సంఘాల మహిళలకు. ఓకే, డ్వాక్రా సంఘాల మహిళలకు వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో 2014 అక్టోబర్ నుంచి 2015 సెప్టెంబర్ వరకు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఇసుక అమ్మకాలు సాగాయి అంటే ఎన్ని అంటే 1.75 కోట్లు. ఓకే, దాని తర్వాత రాష్ట్రంలో అన్న సంజీవని జనరిక్ మెడికల్ స్టోర్స్ పేరిట నెలకొల్పిన 250 జనరిక్ మందుల దుకాణాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? డ్వాక్రా సంఘాల మహిళలకు. డ్వాక్రా సంఘాల మహిళలకు. ఓకే, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీమా తరహా పింఛని నిధిని ఎవరి కోసం ప్రవేశపెట్టింది? డ్వాక్రా సంఘాల మహిళలకే. ఓకే, దాని తర్వాత బీమా తరహా పింఛను నిధిని 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సులైన గ్రామీణ మహిళలకు నెలకు ఎంత చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందిస్తుంది అంటే 500 రూపాయలు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీమా తరహా పింఛను నిధిని ఎన్ని ఏళ్ల మధ్య వయస్సులైన గ్రామీణ మహిళలకు పింఛను ఇస్తుందంటే 60 నుంచి 65 ఏళ్ళ. ఇట్లా క్వశ్చన్ తిప్పి అడగడం అదే ఉంటుంది, తిప్పి అడుగుతారు అనమాట. ఓకే, దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలలో స్వయం సహాయక సంఘాలను ఏవి అత్యున్నత స్థాయికి కల్పిస్తున్నాయి? ఓకే, ఏ అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. ఓకే, దాని తర్వాత ప్రజలను ఎక్కువ సంఖ్యలో వారి శ్రేయస్సుకు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు వారి భద్రతకు లేదా స్వయం సంతృప్తి సాధన పరిస్థితులు లేదా చర్యలలో పాల్గొనే విధంగా చేయడమే సమాజ భాగస్వామ్యం అని ఎవరు అభిప్రాయపడ్డారంటే కోహిల్ ఒక ఆయన ఆఫ్ హౌస్. ఓకే, కోహిల్ ఆఫ్ హౌస్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అభివృద్ధి దృష్టిలో సమాజ భాగస్వామ్యం అంటే లబ్ధిదారులు కేవలం అభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం పొందడమే కాకుండా ఆ అభివృద్ధి పథకాల దిశను అమలు తీరును ప్రభావపరిచే ఉత్సాహవంతమైన ప్రక్రియ అని ఎవరు అన్నారు అంటే పౌల్. ఎవరన్నారంటే పౌల్. దాని తర్వాత స్వయం సహాయక సంఘాల ముఖ్య లక్ష్యం ఏంటి? స్వయం సహాయక సంఘాల ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశ ఆర్థిక ప్రగతికి తమ వంతు సేవలు అందిస్తాయి. ఒకటి, దేశ ఆర్థిక ప్రగతికి తమ వంతు సేవలు అందిస్తాయి. రెండోది, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తాయి. 3, స్థానిక నాయకత్వాన్ని అభివృద్ధి పరుస్తాయి. ఇవి 3 అండి. ఓకే, దాని తర్వాత మన దేశంలో ఏ సంవత్సరం నుంచి డ్వాక్రా గ్రూపులు అత్యధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతాలలో మహిళా శిశు సంక్షేమ కోసం వారికి భాగస్వామ్యంగా చేసి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే 1982-83 నుంచి. ఓకే, దాని తర్వాత డ్వాక్రా గ్రూప్ కార్యక్రమాల్లో ముఖ్య లక్ష్యం కానిది ఏది అని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ముఖ్య లక్ష్యం అనేది మనం కనుకోవచ్చు. ఏమేమి ఇస్తారంటే మహిళల పిల్లలకు జరిగే అత్యాచారాల గురించి వారిని రక్షించడం ఒకటి. దాని తర్వాత మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారి నైపుణ్యాన్ని పెంపొందించడం. గ్రూపులు అనేక కార్యక్రమాలు చేపడతాయి. ఇట్లా మహిళలకు సంబంధించి దాన్ని ప్రతి గ్రూపులో 10 నుంచి 20 వరకు మహిళలు సభ్యులుగా ఉంటారు. 10 నుంచి 20 కాదు, 10 నుంచి 15 అంటే 20 ఇచ్చినాడు కాబట్టి ఇది రాంగ్ అని చెప్పి కానిదంటే ఇదే. ఇంకా ప్రతి గ్రూపులో 10 నుంచి 20 వరకు మహిళలు సభ్యులు ఉంటారు అనేది తప్పనమాట. ఓకే, దాని తర్వాత గ్రామీణ మహిళలు 10 నుంచి 15 మంది ఉండే డ్వాక్రా స్వయం సహాయక బృందాలను ఎన్ని రూపాయలు రివాల్వింగ్ నిధిని ఇవ్వడమైంది? ఎన్ని రూపాయలు అంటే 15,000. ఓకే, దాని తర్వాత ప్రభుత్వ నివేదిక ప్రకారం స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా గ్రూపుల కింద ఏ విధమైన విజయం సాధించింది అంటే స్వయం సహాయక సంఘాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఒకటి, స్వయం సహాయ సంఘాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది ఒకటి. ఇంకొకటి వచ్చేసి డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. ఈ 2 అనమాట. ఓకే, డ్వాక్రా గ్రూప్ అందరికీ ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. ఇది మనం సాధించిన విజయాలు అనమాట. ఓకే, దాంట్లో డ్వాక్రాలో. దాని తర్వాత స్వయం సహాయక సంఘాలు ఎదుర్కొనే సమస్య ఏది? ఏంటి వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు?
ఈ సంస్థల ఈ ఈ సంస్థల ప్రభుత్వం నిర్దేశకత్వం నియంత్రణలోనే పని చేస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణలోనే ఈ పని చేస్తున్నాయి. అదొకటి. రెండోది, కార్యక్రమాల అమలులో రాజకీయం జోక్యం చేసుకుంటుంది. ఇక ఏం కార్యక్రమం రాజకీయ నాయకులు వచ్చేసి దాంట్లో జోక్యం చేసుకుంటారు. అదొకటి. మూడవది, రాజకీయ నిరుద్యోగులకు ఈ సంస్థలలో పదవులను కల్పించడం. రాజకీయ నిరుద్యోగులకు ఈ సంస్థలలో పదవులు కల్పించడం. అట్లా ఇవి మనకు ఎదుర్కొనే సమస్యలు అన్నమాట. దాని తర్వాత, స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా గ్రూపుల సభ్యుల నుంచి సొమ్మును వసూలు చేసి బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు? ప్రతి నెల మొదటి వారంలో జమ చేశారనమాట. అది అంత కలెక్ట్ చేసుకుని ప్రతి నెల మొదటి వారంలో చేస్తారనమాట. అది. దాని తర్వాత, ఏ సంఘాలలో చేరిన తర్వాత మహిళల ఆర్థిక శక్తి పురిపుష్టి గణనీయంగా పెరిగిందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి అంటే స్వయం సహాయక సంఘాలు. అది. దాని తర్వాత, స్వయం సహాయక సంఘాలు చేపడుతున్న ఆదాయాభివృద్ధి కార్యక్రమం ఏది? ఏంటి ఆదాయాభివృద్ధి కార్యక్రమం అంటే పచ్చళ్ళ తయారీ, పశువుల పెంపకము, కొవ్వొత్తుల తయారీ, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత, స్వయం సహాయక గ్రూపులను సంబంధించి ఏ ఆర్థిక అంశాలను రికార్డుల్లో రాయాలి? రికార్డులో స్వయం సహాయక గ్రూపుల వారందరూ పొదుపు గురించి మనం రాయాలి, రివాల్వింగ్ నిధి గురించి రాయాలి, చెల్లించిన వడ్డీ గురించి రాయాలి. ఇవి రాయాలి బుక్లో. ఓకే. దాని తర్వాత, స్వయం సహాయక సంఘాలలో ఎవరెవరు చేరవచ్చు? దీంట్లో 15 సంవత్సరాల పైబడి సంపాదన కలిగిన మహిళలు, 15 సంవత్సరాలు మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా 15 సంవత్సరాలు దాటి వాళ్ళు ఏదన్నా పని చేసుకునే వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనమాట. అది 15 సంవత్సరాల పైబడిన సంపాదన కలిగిన మహిళలు అంటే ఎవరైనా టైలర్ పని కానీ ఇలాంటి ఏదైనా చేతి వృత్తులు, చిల్లర అంగళ్ళు ఇలా ఉంటాయి కదా, ఆ మహిళలు. దాని తర్వాత, అట్టడుగు వర్గాలకు చెందిన వారు చేతినివ్వాలి. అదొకటి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాలు ఎన్ని బస్తీ స్థాయి సమాఖ్యలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే 6456. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో దాదాపుగా ఒక 40 వరకు మనం 35 to 40 వరకు బిట్స్ నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎవరైనా తెలియని ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా మీ వీడియోస్ని మీరు షేర్ చేసి మీతో పాటు వాళ్ళు కూడా లాభం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.